Hello everyone. First question. The square root of 6084 is okay. మనల్ని 6084 కి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ వాల్యూ అనేది 4తో ఎండ్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ వాల్యూ 2తో కానీ లేదా 8తో కానీ ఎండ్ అవ్వాలి. సో ఆప్షన్స్ని వెరిఫై చేస్తే ఆప్షన్ 4లో 76 ఉంది కాబట్టి ఎలిమినేటెడ్, ఆప్షన్ 3లో 74 ఉంది కాబట్టి ఎలిమినేటెడ్, ఆప్షన్ 2లో 78 ఉంది, అలాగే ఆప్షన్ 1లో 82 ఉంది. ఇప్పుడు మనం మనకిచ్చిన ఈ నెంబర్ని ఏ రేంజ్లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకిచ్చిన ఈ నెంబర్ అనేది 70 స్క్వేర్కి అలాగే 80 స్క్వేర్కి మధ్యలో ఉంది, రైట్? 70 స్క్వేర్ అంటే 4900, 80 స్క్వేర్ అంటే 6400. సో మన ఆన్సర్ అనేది 70కి అలాగే 80కి మధ్యలో ఉంటుంది. సో 82 అనేది 80 కంటే ఎక్కువ కాబట్టి ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్ 78. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి బోర్డు మార్క్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ముందు మనం ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తే -23 + 23 క్యాన్సిల్, ఇంకా 23 ఉంది. ఇప్పుడు ఈ కర్లీ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తే 23 - 23 అంటే 0. ఇంకా మిగిలింది 23 - ఇక్కడ 23. సో 23 - 23 అంటే అగైన్ 0. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100 ఈస్ ఓకే. మనల్ని 1 నుంచి 100 వరకు ఉన్న నెంబర్స్ యొక్క సమ్ అడిగారు. సో 1 నుంచి 100 వరకు అంటే టోటల్ 100 నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ n న్యాచురల్స్ నెంబర్స్ యొక్క సమ్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2, రైట్? ఇక్కడ ఫస్ట్ 100 న్యాచురల్స్ నెంబర్స్ యొక్క సమ్ అంటే 100 ఇంటూ 100 ప్లస్ 1/2, ఓకే. సో 2 అనేది 100లో 50 టైమ్స్, 50 ఇంటూ 101, రైట్? సో 50 ఇంటూ 101 అంటే 50, 50. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇఫ్ tan ఆల్ఫా ఈక్వల్ టు √2 + 1 దెన్ ద వాల్యూ ఆఫ్ tan ఆల్ఫా మైనస్ కాట్ ఆల్ఫా ఈస్ ఓకే. మనకి tan ఆల్ఫా వాల్యూ అనేది √2 + 1 అని ఇచ్చారు. మనల్ని tan ఆల్ఫా మైనస్ కాట్ ఆల్ఫా వాల్యూ ఎంతో అడుగుతున్నారు, రైట్? సో tan ఆల్ఫా మైనస్ ఇక్కడ కాట్ ఆల్ఫా అంటే 1/tan ఆల్ఫా, రైట్? మనకి tan ఆల్ఫా వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే √2 + 1 మైనస్ 1/√2 + 1. దీన్ని సాల్వ్ చేస్తే ఎల్సిఎం అనేది √2 + 1 అవుతుంది. √2 + 1 ఇంటూ √2 + 1 అంటే √2 + 1 హోల్ స్క్వేర్, ఓకే, -1. సో దీన్ని స్క్వేర్ చేస్తే 2 + 1 + 2√2 -1/√2 + 1. ఇక్కడ +1 - 1 క్యాన్సిల్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2ని కామన్ తీస్తే 2 ఇంటూ 1 + √2/1 + √2, రైట్? సో ఈ 1 + √2 1 + √2 క్యాన్సిల్ అయితే మనకి ఆన్సర్ అనేది 2 వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.